ఈడీ పంపించిన నోటీసులలో చిక్కుకుపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏం అక్కర్లేదు. తాను ఏదైనా పని చేశాడంటే ఆ పనికి చాలా వెనుక ముందు ఆలోచించి చేస్తారు. యాడ్ విషయంలోనైనా సరే అది బాగుంటేనే, తనకు నచ్చితేనే చేస్తారు. తనకు ఆ యాడ్స్ ద్వారా వచ్చే డబ్బు కూడా పేద ప్రజలకు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్స్ కూడా మరి సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇక మా స్థలాల విషయంలో మీరు ఖచ్చితంగా యాడ్ చేయాలి, ప్రమోషన్స్ చేయాలి అని చెప్పడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఏమాత్రం ఆలోచించకుండా వచ్చే డబ్బును పేద ప్రజల కొరకు ఎట్లనైనా ఖర్చు పెట్టాలి అని చెప్పి ఆ సంస్థలో కూడా ప్రమోషన్లు చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ ప్రమోషన్‌లో భాగంగా కూడా మరి ఆ ప్రమోషన్‌కి మించి ఎక్కువ డబ్బు తీసుకున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ దాదాపుగా 5.9 క్రోర్స్, అదేవిధంగా 2.5 నగదు రూపంలో కూడా తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ పక్కకు పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈడీ సంస్థ నోటీసులు జారీ చేసిందట. తనను విచారించాలని అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు చేకూర్చింది సూపర్ స్టార్ మహేష్ బాబుకి అని చెప్పడంతో దానిపై సూపర్ స్టార్ మహేష్ బాబును ఏప్రిల్ 27వ తారీఖున మరి తనని విచారించాల్సిందిగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఏమాత్రం ఆలస్యం లేకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా దీనికి స్పందించినట్లుగా వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి.